అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేజీబీవీ స్కూల్ నాన్ టీచింగ్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలంటూ ఈరోజు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్కి సంబంధించిన కార్యాలయం ఉంటుందో దాని ముందు ధర్నా చేపట్టారో. అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, వీడిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లకు తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా రిటైర్మెంట్ 61 సంవత్సరాలకు వీళ్ళు 10-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ 61 సంవత్సరాల నిబంధన తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు ₹1 చెల్లించకుండా గ్రాట్యుటీ ఇవ్వకుండా రోడ్డు మీదకి పంపించారు. ఇది అన్యాయమైంది. వెంటనే రిటైర్మెంట్ వయసుని 65 ఏళ్ళకి పెంచాలి. అదే సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹5 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గారు ఈ నాన్ టీచింగ్ వర్కర్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసే ప్రక్రియని మేము ఆలోచిస్తామని చెప్పారు. వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాలని, అదేవిధంగా ప్రధానంగా ఇవాళ 10 సంవత్సరాలుగా కేజీబీవీలు అప్గ్రేడ్ అవుతా ఉన్నాయి కాలేజీలుగా, కానీ ఒక్క వర్కర్ని కూడా పెంచలేదు. ఇవాళ 100 మంది విద్యార్థులు ఉన్న చోట 400 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ 10 మంది వర్కర్లు ఇప్పటికీ కూడా 10 మందే ఉన్నారు. కాబట్టి వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలా. అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికీ ఆరోగ్య భద్రత లేదు, ఇన్సూరెన్స్ లేదు, PFESIని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వంట పాత్రలు కానీ, అదే వంట సిబ్బంది కానీ వీళ్ళెవ్వరికి కూడా నాన్ టీచింగ్ వర్కర్కి ఎవరికి కూడా వీక్లీ ఆఫ్ లేదు, పండగ సెలవు లేవు. ఇది శ్రమ దోపిడీ, వెట్టి చాకరీ. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖాళీ పోస్టులు భర్తీ చేయడం ద్వారా, కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన చోట అదనపు పోస్టులు పెట్టడం ద్వారా జాబ్ చార్ట్ అమలు చేయాలి. అదేవిధంగా వీక్లీ ఆఫ్లు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళకు ప్రభుత్వంకి సంబంధించిన ఏ కనీస జీవోలు కూడా అమలు కావట్లేదు. కాబట్టి ఇమీడియట్గా తక్షణమే కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతమంది ఉంటారు నాన్ టీచింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీలో కావచ్చు? మొత్తం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉంటే దీంట్లో 200 కేజీబీవీలు పైగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయినాయి. ఈ మొత్తం సుమారుగా 10,000 మంది పైగా నాన్ టీచింగ్ వర్కర్లు కేజీబీవీలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ 7,000, 8,000 నుంచి 10,000 లోపే, 12,000 లోపే వేతనాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రొద్దున 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేజీబీలో ఉండాలి. వీళ్ళు అసలు సూర్యునే వీళ్ళు చూడరు బయట. మొత్తంగా కూడా వీళ్ళు ఖైదీల కంటే అధ్వానంగా ఇవాళ కేజీబీలో బతుకుబారం ఈడుస్తూ ఉన్నారు. వాళ్ళు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారు. వెంటనే వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించకపోతే చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పేసి, త్వరలో చలో అసెంబ్లీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం సార్ చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపించుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 9,000 4,000 జీతం నుంచి 3,000 జీతం నుంచి ఈరోజు 9,000 జీతాలకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక కొడుకులాగా మళ్ళీ మేము ఉన్నాం కదా, మాకు ఒక అన్నలాగా మాకు గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మమ్మల్ని హెల్ప్ చేస్తారని మేము పిల్లలని ఎంతో భవిష్యత్తులు మార్చుతున్నాము. మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిల్లల విద్యార్థులు మా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మేము ఒక విద్యార్థి పరంగా కూడా మేము నెగ్లెక్ట్ చేయట్లేదు. అంత సక్సెస్గా కేజీబీలు రన్ అవుతున్నాయి కాబట్టి 10th నుంచి ఇంటర్కి అప్డేట్ చేశారు. కాబట్టి మమ్మల్ని మాత్రం అదే పోస్ట్లో అదే జీవితాలతో మా జీవితం వెలగట్టుకుంటున్నాం. మా ప్రతి ఒక్క మా కుటుంబాలకు గురించి మేము మా గురించి ఆలోచించండి. ఎందుకంటే ఎన్నో బాధల పడి మేము డ్యూటీకి వస్తున్నాము. 24 గంటలు డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. ఈవెన్ ఈ రోజు మీకు ఈ సభముఖంగా బాబుని తీసుకొచ్చిన అంటే డైలీ కూడా నేను బాబుని తీసుకొని డ్యూటీ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మా బాబు యొక్క బాధ తెలవాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ రోజు తీసుకురావడం జరిగింది. దయచేసి 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, బంగారు భవిష్యత్తు మారుతుంది తెలంగాణ వస్తే అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం మాపైన ఎటువంటి కరుణ అనేది చూపించలేదు. కాబట్టి ఇప్పుడన్నా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చిన్న ఆశతోని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే కనుక ఒక చెల్లెల్లాగా భావించి, ఒక అమ్మలాగా మమ్మల్ని దగ్గర ఉండి, కొడుకులాగా అన్నలాగా మమ్మల్ని ఆదరించుకొని మా జీవితాలు మారుస్తామని చిన్న ఆశతోని ఈ కమిషన్ ముట్టడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున ఏదైతే నాన్ టీచింగ్ సంబంధించిన స్టాఫ్ ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేసిన వాళ్ళ సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి. ముఖ్యంగా దీనివల్ల కనీస వేతనాలు కూడా మాకు ఇవ్వటం లేదని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు కమిషనర్ ఏదైతే ఉంటుందో దాన్ని ముట్టడికి వాళ్ళు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. సో మొత్తం మీద చెప్పండి, ఈరోజు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? 10 సంవత్సరాల నుంచి క్లియర్ కాని ప్రాబ్లం ఈ రోజు ఈసారి క్లియర్ అయిందా ఏంటండి? గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో IFT సంఘం
ధర్నా నిర్వహించాం. ప్రధానంగా మా డిమాండ్స్ ముఖ్యంగా 3 ప్రధాన డిమాండ్స్. ఒకటి, ఈరోజు కేజీబీవీలో పనిచేస్తున్న టీచింగ్ సిబ్బందికి కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ ఒక బేసిక్ పే అనేది లేదు. ఒక బేసిక్ పేను నిర్ణయించాలి, జీతాలు పెంచాలి, కనీస వేతనాల చట్టాలు అమలు చేయాలి. అది ఒక డిమాండ్. రెండో డిమాండ్, రిటైర్మెంట్ వయసుని 65 సంవత్సరాలు చేయాలని కోరుతున్నాం. రిటైర్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆ కుటుంబ సభ్యులకే ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాం. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తుంటే, ఈరోజు అన్ని రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ రెసిడెన్షియల్ వాటికి కేజీబీవీలో ఉన్న వాటికి జీతాల వ్యత్యాసం చాలా ఉంది. ఎందుకు ఆ వ్యత్యాసం ఉందంటే, ఇందులో పనిచేసే వాళ్ళంతా మహిళలే. అంటే ఈ మహిళలంటే ఏమి చెప్పినా పడి ఉంటారు, ఎంత ఇచ్చినా పడి చేస్తారు, ఉద్యోగం పోతుందనే భయంతో ఎన్ని గంటలు పని చేయించినా చేయించుకుంటారు అనేటువంటి ఒక ధీమా ఈ రోజు ప్రభుత్వానికి ఉంది అని మేము అనుకున్నాం. గత ప్రభుత్వంలో కూడా మేము ఇంతకంటే ఎక్కువ ఆందోళన నిర్వహించాం. ఆందోళన ఫలితంగా 2 విజయాలు సాధించుకున్నాం. ఒకటి, మెటర్నిటీ లీవ్ సాధించుకున్న నాన్ టీచింగ్ సిబ్బంది. 2, పిఆర్సీలోకి ఇంక్లూడ్ చేయించుకోగలిగాం. ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే, గత ప్రభుత్వం నష్టం చేసింది, ఈ ప్రభుత్వాన్ని బేసిక్ పే నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అన్ని రకాల ఉద్యోగులందరికీ కూడా మేము మంచిగా చూస్తాం, మంచి జీతాలు ఇస్తాం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం మినిమం వేజెస్ 21,000 ఉంది నాన్ టీచింగ్ సిబ్బందికి. రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజెస్ 15,000 ఉంది. వీళ్ళకి వస్తుంది 9,750 రూపాయలు మాత్రమే. అకౌంటెంట్, డిగ్రీ క్వాలిఫైడ్ వాళ్ళు, ఏఎన్ఎంలు ట్రైన్ చేసినటువంటి వాళ్ళకు వస్తున్న జీతం ఎంత అంటే 13,000 నుంచి 14,500 వస్తుంది. ఇది ఎక్కడి న్యాయము అని మేము చెప్పదలుచుకున్నాం. టీచర్లు అన్యాయం అవుతున్నారు, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా అన్యాయం అవుతున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వము లింగ వివక్ష ఏదైతే కొనసాగిస్తుందో ఆ వివక్షను మానుకోవాలి, ఖచ్చితంగా జీతాలు పెంచాల్సిన నిర్ణయం తీసుకోవాలి. మేము ఈ రోజు అకస్మాత్తుగా ఇక్కడ చేస్తున్న ప్రోగ్రాం కాదు, మేము కలెక్టర్ కార్యాలయాల వద్ద రిప్రజెంటేషన్స్ ఇచ్చి ధర్నాలు నిర్వహించాం. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఎంఈ ఆఫీస్ దగ్గర ప్రోగ్రాం చేసాం. ప్రజాపాలనా భవన్ ముందు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ అన్ని ప్రాసెస్, సీతక్కకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ అన్ని ప్రాసెస్ల అనంతరమే ఇక్కడ మేము కార్యక్రమం చేసాం. ఇది డెమోక్రసీ మీద మాకున్న నమ్మకం వల్ల, డెమోక్రటిక్ వాల్యూస్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఆధారంగా మేము ఇక్కడికి వచ్చాం. దీన్ని సజావుగా ధర్నా చేసుకొని ఇవ్వాలి, అధికారులు కూడా సమస్య పరిష్కరించాలని కూడా మేము కోరుతున్నాం. అంటే మీరు కాంట్రాక్ట్ కింద మిమ్మల్ని తీసుకుంటారు, కానీ రెగ్యులరైజ్ చేయడం సాధ్యమేనా? రెగ్యులరైజ్ చెయ్యాలి. కాంట్రాక్ట్ ఇవి పర్మనెంట్ స్కూల్స్, గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చినప్పుడు ఇవ్వాలి. నువ్వు ఈ రోజు సమాజంలో వాళ్ళ అభ్యున్నతి కోసం, మహిళల కోసం ఉన్నాం అనుకున్నప్పుడు చెయ్యాలి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. ఏదైతే జీతాలు ఉంటాయో కనీస వేతనం వాళ్ళకు ప్రకటించాలి. వాళ్ళు దాదాపు 12 గంటల వరకు వాళ్ళు పని చేస్తున్నారు, అయినప్పటికీ వాళ్లకు పనికి తగ్గ వేతనం లేదు. ఇప్పటికైనా మా సమస్యలపైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. ఈ రోజు పెద్ద ఎత్తున దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 నుంచి 60 మంది నాన్ టీచింగ్ ఏవైతే కేజీబీవీలో వర్క్ చేస్తుంటారో, కేజీబీవీ స్కూల్లో వర్క్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఏదైతే కమిషనర్, ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం ఉంటుందో అక్కడ ధర్నాకి పిలుపునిచ్చారు. మొత్తం మీద పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత 10 ఏళ్ళకు మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఖచ్చితంగా మా సమస్యలకు ఏదో ఒక పరిష్కారం చూపెట్టాలని వీళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే త్వరలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే కనీస వేతనం ప్రకటించాలి, ఏఎన్ఎంలోకి వీళ్ళకి ఏ విధంగా ప్రకటించారో మాకు అదే విధంగా ప్రకటించి, మేము దాదాపు 12 గంటలు వర్క్ చేస్తున్నాం, దీనికి తగ్గ వేతనం ప్రకటించాలని ఒకవైపు ఏదైతే కేజీబీవీ సంబంధించిన నాన్ టీచింగ్ వర్కర్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.